నమస్కారం. ఇవాళ 64వ శుక్రవారం. ఇవాళ ఇంకో శుక్రవారం తిరిగి వచ్చింది. కింద శుక్రవారం మా అమ్మగారు చనిపోవడం వల్ల నేను రాలేకపోయాను ఇక్కడికి. తర్వాత ఇవాళ ఈ శుక్రవారం ఖచ్చితంగా మళ్ళీ మీ అందరిని కలవాలని ఎందుకంటే ఏ శుక్రవారం నాకు మిస్ అవ్వలేదు. ఇవాళ కూడా హెల్త్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వెళ్ళేసి వచ్చాను, మిస్ అవ్వకూడదని చెప్పి. ఇవాళ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం, దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చాను. హీమోఫిలియా అంటే రక్తం గూడు కట్టదు, ఒకవేళ దెబ్బ తగిలినా కూడా రక్తం గారిపోతుంది, మనిషి చనిపోతాడు, అలాంటి జబ్బది. దానికి హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. దాని గురించి పెద్ద కార్యక్రమం జరిగింది, అది కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. ఇక్కడ హీమోఫిలియా గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మనకు కూడా ఇక్కడ హీమోఫిలియా వార్డ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆ రోగులకి ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలామంది మీరు తెలిసిన ఉండదు దాని గురించి. అది ఒక రేర్ జబ్బు అనమాట. అది దానికి కూడా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది పేద ప్రజల కోసం ప్రభుత్వము దాదాపు 72 ఏళ్ల క్రితము ఈ 18 ఎకరాల పొలంలో, అప్పుడు పొలం లాగా ఉండేది, ఇప్పుడు మీకు ఇక్కడ స్థలమే కనపడదు. ఊరి మధ్యకు వచ్చినప్పుడు ఊరి చివరిలో ఉండేది, రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నట్టుగా. ఈ 18 ఎకరాల స్థలంలో 30 విభాగాలు 24 గంటలు ప్రతిరోజు 365 రోజులు పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి గొప్ప పేద ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఉచిత ఆసుపత్రి. ఇది మీరు లోపలికి అడుగు పెడితే మీరు ఎక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఒకవేళ పొరపాటున ఎవరైనా బ్రోకర్లు దళారులు ఎవరైనా డబ్బులు అడిగితే రసీదు అడగమని చెప్తూనే ఉన్నాము. ఈ లోపల ఏం జరిగినా మీకు ఫ్రీగా మేము ఉచితంగా సేవలు అందిస్తాం. మందులు కానీ, వార్డులో బెడ్లు కానీ, ఆపరేషన్లు కానీ. మీతో మేము మాట్లాడినా కూడా బయట ఆసుపత్రిలో మీ కన్సల్టేషన్ డాక్టర్తో మాట్లాడే ముందు డబ్బులు కడితే లోపలికి వెళ్ళగలుగుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఓపీస్ రన్ అవుతూనే ఉంటాయి. ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చాలామంది డాక్టర్లు పనిచేస్తుంటారు. అన్ని విభాగాల డాక్టర్లు అక్కడ ఉంటారు. కడుపుల నొప్పి వస్తే కడుపుల నొప్పి డాక్టర్ అక్కడ ఉంటాడు ఆటోమేటిక్. ఎవరు అక్కడి నుంచి కదలరు. అలాంటి గొప్ప ఆసుపత్రి ఇది. అయితే ఇది ఫ్రీ ఆసుపత్రి అని చులకనగా చూసుకుంటున్నారు. మీ ఆసుపత్రి మీరే చెడగొట్టుకుంటున్నారు. ఆసుపత్రిని చెడగొట్టుకోవద్దు. 100 కోట్లతోటి 600 పడకలతోటి తల్లి బిడ్డ వైద్యాలయం పక్కనే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నీను. 30 కోట్లతోటి అద్భుతమైన అధునాతనమైన పరికరాలతోటి తల్లి బిడ్డలకి ఏమొచ్చినా సరే, కాన్పులు కానీ, గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పుట్టిన పిల్లల దగ్గర నుంచి, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 12 ఏళ్ల పిల్లల దాకా ఏమొచ్చినా జబ్బులు అక్కడ ఈ పక్కనే ఈ ఆసుపత్రి లోపలే అలాంటి గొప్ప ఆసుపత్రి భవనం కూడా ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. మనకి అద్భుతమైన పరికరాలు ఇచ్చారు. ఇక్కడ 9 ఆపరేషన్ గదులు ఉన్నాయి లోపల. సో ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వము చాలా కష్టపడి మీ అందరి కోసం ఇక్కడ ఇప్పుడు ఇవాళ రోజున ఇది మన క్యాపిటల్ సిటీ అమరావతి ఏరియాలో ఉన్నది. అదిగాక ఇది ప్రపంచం మొత్తం పేరెన్నిక కానీ ఆసుపత్రి. జీజీహెచ్ గుంటూరు అంటే అంత గొప్ప ఆసుపత్రి. ఇక్కడ చదువుకున్న డాక్టర్లు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. మీకు 100 కోట్లు ఇచ్చింది ఎవరో తెలుసా? ఇక్కడ చదువుకొని పూర్వ విద్యార్థులు అమెరికాలో, లండన్లో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో అక్కడ స్థిరపడి కష్టపడి సంపాదించిన డబ్బులు మా మాతృ సంస్థ గుంటూరు మెడికల్ కాలేజీ, గుంటూరు జీజీహెచ్కి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో 100 కోట్లు వాళ్ళు అట్లా ఇచ్చేసి అది కట్టించారు. అర్థమైందా? దానికి ప్రభుత్వం 30 కోట్లు ఇచ్చి, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ప్రతి చోట, 30 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఎక్విప్మెంట్ కూడా తెప్పించింది గవర్నమెంట్. అవంతా కూడా రెడీ అవుతుంది. ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆసుపత్రి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో ఏ సౌకర్యం తెలియక బయట చేయించుకుంటున్నారు. బయట చేయించుకోవద్దు. ఆ డబ్బులు మిగిలితే వాళ్ళ రోజున వైద్యం ఖర్చు ఎక్కువైపోయింది. ఎందుకంటే వైద్యం అధునాతనం అయిపోయింది. డాక్టర్కి, రోగికి
మధ్యలో ఒక అగాధం ఎందుకు ఏర్పడిందంటే వైద్యం ఖర్చు అయిపోయింది, ఖరీదు అయిపోయింది. ఎందుకంటే స్కాన్లు అవుతాయి, వైద్యానికి కూడా ఆపరేషన్